ఈ రోజు సొరకాయ పచ్చడి చేసుకుందామా. ఇప్పుడు సొరకాయ ముక్క తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండీ తీసుకొని దాంట్లో 1 స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ మినపప్పు, జీలకర్ర 1/2 స్పూన్, పల్లీలు 9, ధనియాలు 1/2 స్పూన్ వేసి వేయించుకోవాలి. వేయించిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలో పల్లీలాయిలు వేసుకుని పచ్చిమిర్చి వేయాలి. వేసిన తర్వాత సొరకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఆ సొరకాయ ముక్కలు కూడా దాంట్లో వేసి కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టాలి. మగ్గనిద్దాం. ఇప్పుడు గ్రైండర్ తీసుకుని వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులు, మినపప్పు అన్ని ఇప్పుడు వేసేయాలి. వేసి ఒకసారి గ్రైండ్ చేసి కొబ్బరి ముక్క కొద్దిగా వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు వేసి కొత్తిమీర కూడా వేయాలి. ఉప్పు తగినంత, బెల్లం చిన్న ముక్క వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన దాంట్లో సొరకాయ ముక్కలు వేసి పచ్చిమిర్చి, సొరకాయ ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు పల్లీలాయిల్ 1 స్పూన్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసి వేయించాలి. వేయించిన తర్వాత ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, కరేపాకు, కొత్తిమీర వేసి వెల్లుల్లి కూడా వేయాలి. అది కూడా వేయించిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న సొరకాయ పచ్చడిని వేసి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో ఈ పచ్చడిని తీసుకుని వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని తింటే వేరే లెవెల్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వెరైటీ వంటలు కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ.